దాల్చిన చెక్క అంటే మనందరికీ బిర్యానీయే గుర్తొస్తుంది. మనం ఎప్పుడు బిర్యానీ వండుకున్నా దాంట్లో మనం అందరం కంపల్సరీ దాల్చిన చెక్క ఉపయోగిస్తాం. కానీ దాల్చిన చెక్కతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసుకుంటే వావ్ అని అంటారు. కానీ ఉదాహరణకు దాల్చిన చెక్క చేసే మేలు అంతా ఇంత కాదు. నేను చెప్పే సింపుల్ టిప్స్ కేవలం ప్రతి ఒక్కరికి అవగాహనకు మాత్రమే. ఏదైనా మంచి కానీ చెడు కానీ విపరీతమైన వాడకం ఉంటే అది అనర్థానికి దారితీస్తుంది. ప్రతిదీ కూడా మనం లిమిట్లో వాడితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కేవలం అవగాహన కోసమే అని భావిస్తున్నాను. సరే, ఇక విషయానికి వస్తే షుగర్ కంట్రోల్కి దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలుగా కోసి నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఆ వచ్చిన నీటిని మింగుతూ ఉండాలి. ఇలా మింగడం వల్ల మనకి రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించుకోవచ్చు. ఇది మనకి కేవలం 1 గ్రాము దాల్చిన చెక్క తీసుకుని నమిలి మింగితే సరిపోతుంది. అధిక కొలెస్ట్రాల్తో బాధపడేవాళ్ళు 1 కప్పు నీటిలో 3 టీ స్పూన్ల దాల్చిన చెక్క పొడి, 2 టీ స్పూన్ల తేనె రోజు 3 పూట్ల తీసుకుంటే ఎంతో ప్రయోజనం కనిపిస్తుంది. మన పొట్ట దగ్గర ఉండే కొవ్వు నెమ్మదిగా కరగడం మొదలు పెడుతుంది. అల్జీమర్, పార్కిన్సన్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్, బ్రెయిన్ ట్యూమర్, మెనింజైటిస్ వంటి వ్యాధుల నివారణ కోసం దాల్చిన చెక్కను వాళ్ళు ఉపయోగిస్తారు. చిటికెడు దాల్చిన చెక్క పొడిని రాత్రిళ్ళు పాలల్లో కలిపి తాగితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దాల్చిన చెక్క స్త్రీలలో నెలసరి సమస్యలకు, హార్మోన్ల సమతుల్యతకు, అలాగే పీరియడ్లో వచ్చే నొప్పి నివారణకు ఉపయోగపడుతుంది. పెరుగులో చిటికెడు దాల్చిన చెక్క పొడిని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందని చెబుతారు. 1 గ్లాస్ మజ్జిగలో 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి తాగడం వల్ల ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. 1 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి 1 కప్పు వేడి నీళ్ళలో వేసుకుని తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అది మన అలర్జీలను నయం చేస్తుంది, షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది, మొటిమలు తగ్గిస్తుంది, జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది, మూత్రనాళంలో ఉండే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది రక్త ప్రసరణ మెరుగుపరచి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఈ మిశ్రమంలో పలు పోషకాలు చర్మానికి ఆరోగ్యకరమైన కాంతిని ఇస్తాయి. దాల్చిన చెక్క పాలు శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి ఎముకలు బలపరచడంలో మరియు ఆస్టియోమోఫోరోసిస్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతారు. నకిలీ దాల్చిన చెక్కను ఎలా గుర్తించాలంటే, మనం మార్కెట్లో కొనే దాల్చిన చెక్క దాదాపు 80% వరకు నకిలీదే. ఇది అసలు సినమన్ కాదు. ఇది కేవలం కేసియా సినమాన్ మాత్రమే. దాల్చిన చెక్క కాల్షియంతో కాషాయం తాగితే వాంతులు తగ్గుతాయని డాక్టర్లు చెబుతారు. దాల్చిన చెక్క నూనెను చెవిలో వేసుకుంటే వినికిడి శక్తి పెరుగుతుంది. ఒరిజినల్ దాల్చిన చెక్క ఘాటైన సువాసన కలిగి కొంచెం తీపిగా, కొంచెం ఘాటుగా ఉంటుంది. ఈ మార్కెట్లో దొరికే దాల్చిన చెక్క చాలా వరకు నకిలీ దాల్చిన చెక్కలు. అవి చూసుకుని మనం కొనుక్కోవాలి. మంచి దాల్చిన చెక్క ఏదో, నకిలీ దాల్చిన చెక్క ఏదో గుర్తించి మనం కొనుక్కోవాలి. దాల్చిన చెక్కను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల రక్తపోటు సైతం స్థిరంగా ఉంటుంది. దీంతో గుండెపై ఒత్తిడి తగ్గుతుంది, తద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది కఫ మరియు వాత దోషాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. హృదయ సంబంధిత ప్రమాదాల నుండి ఇది రక్షిస్తుంది. ఇది ఆర్థరైటిస్ నొప్పులను తగ్గిస్తుంది. ప్రతిరోజు దాల్చిన చెక్కని టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. 1 కప్పు నీటిలో కొంచెం దాల్చిన చెక్క వేసి దానిని బాగా మరిగించాలి. అంటే సుమారు 15 నుంచి 20 నిమిషాల వరకు మరిగించాలి. దీనివల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో పీచు, కాల్షియం, ఐరన్, మాంగనీస్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ను తొలగించి
జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరణ చేస్తుంది. ఇది చర్మంలో రంధ్రాలలో ఉండే మురికిని కూడా బయటకు పంపిస్తుంది. ఇది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. 3 చెంచాల పాలు, కొంచెం వంట సోడా, 1 చెంచా దాల్చిన చెక్క పొడి, 1 చెంచా తేనె, ఇవి బాగా కలిపి మొహానికి సుమారు 10 నుంచి 15 నిమిషాల వరకు మునివేళ్లతో బాగా మర్దన చేసి 10 నిమిషాలు ఆరిన తరువాత దానిని చల్లటి నీళ్ళతో కడుక్కోవడం వల్ల మొహం మీద ఉండే ముంగురు మచ్చలు, మొటిమలు పోతాయి. ఇంకా 1 చెంచా ఓట్స్ పొడి, 2 చెంచాల పాలు, 1 చెంచా దాల్చిన చెక్క కలిపి మొహానికి రాసుకున్న మొహం ఎంతో కాంతివంతంగా, చర్మం నిగనిగలాడుతూ కనబడుతుంది. మెదడుకు ఆరోగ్యం. దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క మెదడు కణజాలాలపై ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో, జ్ఞాపకశక్తి పెంపొందించడంలో ఉపయోగపడుతుందని అమెరికన్ పరిశోధనలు చెబుతున్నాయి. ఇది క్యాన్సర్ కణాలను విభజించడానికి మరియు వాటంతటా అవే చనిపోవడానికి సహకరిస్తుంది. అంటే క్యాన్సర్ కణాలపై ఇది చాలా తీవ్రంగా కూడా పోరాడుతుంది. రక్తనాళాలు విశ్రాంతిపరచి ద్వారా రక్తపోటును అదుపులో ఉంచడానికి ప్రయత్నిస్తుంది. తద్వారా గుండెకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఈ మొక్కలు ఎత్తైన కొండల్లో పెరుగుతాయి. బెంగాల్, అస్సాం వంటి కొన్ని ప్రదేశాల్లో వీటిని సాగు చేస్తారు. వీటి ఆకులు దళసరిగా పెళుసుగా ఉంటాయి. చెట్లు 6 మీటర్ల నుంచి 8 మీటర్ల వరకు పెరుగుతుంది. చిన్న చిన్న పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈ చెట్టు తాలూకు కొమ్మలను నరికి బెరడును ఒలిచి ఎండబెడతారు. అదే దాల్చిన చెక్క. దాల్చిన చెక్క నుంచి తీసిన నూనె కడుపులో ఉండే సూక్ష్మక్రిములను నశింపజేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని, కడుపు బరువుని పోగొడుతుంది. ఈ మొక్క ఆకుల నుంచి తీసిన నూనె ఎంతో పరిమళాన్ని కలిగి ఉంటుంది. ఈ నూనెను స్వీట్ల తయారీలోను, సబ్బులు, క్రీములు వగైరా వాటిల్లో ఉపయోగిస్తారు. దాల్చిన చెక్క తింటే వికారం, వాంతులు తగ్గుతాయి. దీన్ని పరిశుభ్రమైన నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగిన ఫలితం ఉంటుంది. వేడి నీటిలో గోరువెచ్చగా అయ్యాక ఈ నీటిని తాగితే మలబద్ధకం నివారింపబడి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దాల్చిన చెక్క, శొంఠి, మిరియాలు దంచి 1 చిటికెడంత పొడిని ముద్దలో తింటూ ఉంటే అజీర్ణం తగ్గిపోయి మనకి ఏ కారణం వల్లనైనా ఆకలి మందగించిన, పిల్లల్లో పెద్దల్లో ఎవరికైనా సరిగ్గా ఆకలి లేకపోతే ఇది మొదటి ముద్ద తినిపిస్తే వాళ్ళల్లో మళ్ళీ తిరిగి ఆకలి పెరుగుతుంది. దాల్చిన చెక్కను, శొంఠి కొమ్మును గుండగా నలిపి దాంట్లో నీటితో ముద్దలా చేసి ఒక్కొక్కసారి మనకి తలనొప్పి కణతలలో వస్తూ ఉంటుంది ఎక్కువగాని. ఆ తలనొప్పి వచ్చే కణతల దగ్గర ఇది పట్టీలా వేస్తే తలనొప్పి, చిరాకు పోయి ప్రశాంతంగా ఉంటుంది. దాల్చిన చెక్క ముక్కలు వేసి కషాయాన్ని కాచి నొప్పులున్న గర్భిణీకి ఇస్తే సుఖప్రసవం అవుతుందని చెబుతూ ఉంటారు పెద్దలు. ఇన్ని విధాలుగా ఉపయోగపడే దాల్చిన చెక్కకు ఆయుర్వేద వైద్యంలో ప్రాధాన్యత ఉంది. ఇక ఈ దాల్చిన చెక్క అందానికి సంబంధించి ఎలా ఉపయోగపడుతుందంటే శరీరం లోపలి పొరలకు బలాన్ని, తాజాదనాన్ని, శక్తిని ఇస్తుంది. కాబట్టి శరీరం కాంతివంతంగా అవుతుంది. మొటిమల నివారణలో, ఎండ వేడిమిలో నల్లబడ్డ చర్మం మామూలు స్థితికి రావడానికి కాస్మెటిక్ ఉత్పత్తుల్లో దీన్ని బాగా ఉపయోగిస్తారు. 1/4 చెంచా దాల్చిన చెక్క పొడిని తులసి, నిమ్మరసంతో కలిపి రాస్తూ ఉంటే మొటిమలు, బ్లాక్ షేడ్స్ శాశ్వతంగా నివారించబడతాయి. దాల్చిన చెక్కలో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, సోడియం, విటమిన్ సి ఉండి ఎన్నో ఔషధ విలువలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం తరచుగా ఉపయోగిస్తే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు: రోజుకు చిటికెడు లేదా 1 అర టీ స్పూన్ లేదా టీ స్పూన్ అంతే, అంతకు మించి ఎక్కువగా తీసుకోకూడదు. గర్భిణీ స్త్రీలు తీసుకోవలసి వస్తే తప్పనిసరిగా డాక్టర్ గారి సలహా పాటించాలి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ఇందులో ఏమైనా సలహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఛానల్లో ఏదైనా తప్పులు ఉంటే దయచేసి దీన్ని మీరు నాకు కామెంట్లో తెలియజేయగలరు. ఇంతవరకు ఈ ఛానల్ చూసినందుకు కృతజ్ఞతలు. ఏది కూడా మరీ ఎక్కువగా తీసుకోకండి. బాయ్.